క్రీస్తు నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించి కాలు జారినా పొరపాటు చేసినా దయచేసి దేవుని ఆత్మ ఏం చేస్తే తెలిసి గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షికి తోడుగా పరిశుద్ధతను గద్దిస్తూ ఉంటాడు. మనసు కుదురు ఉండదు. వెంటనే తప్పు ఒప్పుకోవాలని చెప్పి తీర్మానం వస్తూ ఉంటాం. ఒకవేళ ఆ తీర్మానం కూడా రాలేదంటే చచ్చిన వాడితో సమానమా? స్తోత్రాలని కాక. అందుకని విరిగి నలిగిన మనసు చాలా అవసరం. నాతాను ప్రవక్త దావీదు వద్దకు వచ్చి, దావీదో, ఒకడికి ఒకే గొర్రె ఉంది, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నవాడు ఏం చేశాడు? వాడు కొన్ని పదుల సంఖ్యలో కూడా గొర్రెలు ఉన్నాయి. ఆ పదుల సంఖ్యలో గొర్రెలు ఉన్నవాడు ఏం చేశాడు? ఒక గొర్రెని ఏం చేశాడు? తీసుకొచ్చేసుకొని తన మందలో కలిపేసుకున్నాడు. అని దావీదు ఒక మాట చెబితే, ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఎక్కడి వాడు, వాడంతా తేల్చేస్తాను, రమ్మను, వాడికి తీరుస్తాను చెప్పేసి అంటే దావీదు నాతాను అంటాడు, ఆ ఒక్కగానొక గొర్రెలు లాగేసిన ఎవరే కాదు, నువ్వే అంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఆ మాట చెప్పినప్పుడు దావీదు రాజు అయి ఉంటే ఏం చేయాలి? రాజుగా ఉన్న, సాక్షాత్తు దేశానికి రాజుగా ఉన్న నా యొద్దకు వచ్చి నా మీద వేలు పెట్టి, నువ్వే ఆ పొరపాటు చేసుకొని వేలు పెట్టి చూపిస్తే నీ ఏలు ఉంటుందా, నువ్వు ఉంటావా అని చెప్పి ఏం చేయాలి? ఆజ్ఞార్య చంపించాలి నాతాను ప్రవక్త. దావీదు కుప్ప కూలిపోయి, ఎస్ నేనే, మనుషులు కనబడకుండా చేశాను, నా దేవుడు చూచాడు. స్తోత్రులని గాక. హల్లెలూయా. విరిగి నలిగి ప్రార్థన చేసేవాడుగా దావీదు కనిపిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఎవరో చూడలేదనో, ఏదో జరగలేదనో, ఎక్కడో ఎవరో మనల్ని పట్టించుకోలేదనో ఒకవేళ విచ్చలవిడిగా తిరిగి ఇష్టానుసారంగా జీవించి ఏ పేకాటో, ఏ జోదమో, లేకపోతే ఏ వ్యభిచారమో, ఏ విధానమో ఒకవేళ మనం అలవరుచుకున్నట్లయితే జాగ్రత్త. చూచేవాడు ఒకడు ఉన్నాడు, తోలు తీస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చూచేవాడు ఒకడు ఉన్నాడు, గమనించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన సమస్తాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. మనల్ని గమనించేవాడు ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసినటువంటి పనంతా ఒకటే. ఏడు తెలుసు అది? ప్రభువా, నా పొరపాటు నీకు తెలుసు, నన్ను క్షమించండి, పలానా విషయాల్లో ఎక్సెట్రా అని జరిగించాను, క్షమించండి చెప్పి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే మన దేవుడు క్షమిస్తాడు.